ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రామాయణం అజరామర గాథ. పురాణ ఇతిహాసాల్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి రామాయణం అనేక రూపాల్లో నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఇక చలనచిత్ర ప్రముఖులైతే ఇది చిత్ర రూపంలో ఎన్నోసార్లు మలచారు. అన్నిసార్లు కూడా ఇది విజయవంతం అవుతూనే ఉంది. అయితే రామాయణానికి ఉత్తర భారతానికి చాలా వరకు సంబంధాలున్నాయని మనకు తెలుసు. అయితే బీహార్లోని ఉన్న ముంగేర్లో రామాయణానికి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి సీతాకుండ్. అంటే సీతాదేవి ఇక్కడే అగ్ని పరీక్ష చేసిందని ప్రతీతి. అందుకే సీతాకుండ్ హిందువుల పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. సీతాదేవి ఎక్కడ అగ్ని ప్రవేశం చేసిందో అక్కడే కొలను కూడా ఏర్పడిందని ఓ నమ్మకం. అదే సీతాకుండ్గా అంతా భావిస్తూ వస్తున్నారు. ఈ కొలనులోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుందని, అంటే వసంతకాలంలో కూడా నీరు సహజంగా వేడిగానే ఉంటుందని, అందుకని ఈ కొలనులోని నీరు పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు భక్తులు. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటూ ఉంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడూ వేడిగా ఉండడానికి గల కారణం ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. సీతాకుండ్ నీరు మాత్రమే వేడిగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని సీతాకుండ్తో పాటు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పేర్లతో సమీపంలో 4 కొలనులు కూడా ఉంటాయి. అయితే సీతాకుండ్లోని నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. కాగా మిగిలిన 4 చెరువుల నీళ్లు చల్లగా ఉంటాయి. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని ఒక పజిల్లా గోచరిస్తూ ఉంది. పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు సీతాకుండ్లోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. పరిశీలన అనంతరం ఈ చెరువు పొడవు వెడల్పు 20 అడుగులు కాగా చెరువు 12 అడుగుల లోతు ఉంటుందని తెలిపారు. అలాగే పరీక్ష నిర్వహించిన తర్వాత 8 నెలల పాటు ఇక్కడ నీరు వేడిగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక మాఘమాసంలో ఇక్కడ ప్రత్యేక జాతర జరుగుతుంది. ప్రజలు ఏడాది పొడవునా సీతాకుండ్ని సందర్శించడానికి వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చి సీతాకుండ్లోని వేడి నీటితో స్నానం చేసి ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంతేకాదు మకర సంక్రాంతి పండుగ సందర్భంలో స్నానం చేయడానికి కూడా భారీగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మొత్తానికి సీతాకుండ్లో ఎప్పుడూ కూడా నీరు వేడిగానే ఉండడానికి ప్రధాన కారణం ఆ సీతాదేవి మహత్యమే అని నేటికి భక్తులు నమ్ముతూ ఉంటారు. శాస్త్రవేత్తలకు సైతం ఇదొక అంతుచిక్కని మిస్టరీగానే నేటికి మిగిలిపోయింది. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.